అరే వీడేంద్రా ఉత్త అదురువట్లోడున్నాడు. నా ఇంటికి గట్ల బుగులు పడతాడు. నేను నడుపుతా గానీ నువ్వు వెనక కూసో. హే మనల్ని వాళ్ళు రాపేది మాకు తెలియదా ఏ గలీలా కురకాలనో. మామా గా రూట్లు ఉన్నారా? ఉంటే ఎమ్మటే వాట్సాప్ చేయి. ఇయో గిట్ల నడుస్తుంటాయి. ఏ రూట్లో పోవాలి, ఎటు పోతే తప్పించుకోవచ్చు అని ముందే పిలాన్ వేసుకొని బయటకు వస్తుంటారు. గింత జాగ్రత్తలు తీసుకున్నా గీళ్ళు ఎట్లా దొరికినరో మరి. అబ్బెర కొడుకు 6 గంటల్లో 349 మంది బుక్ అయిండ్రా. ఏ హైదరాబాద్ మొత్తంలో కావచ్చు అనుకునేరు ఒక్క సైబరాబాదుల్నే. అంటే మాదాపూర్, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, శంషాబాద్, బాలనగర్, మేడ్చల్ ఏరియాలు. ఐతారం పొద్దుముకు 6:30కెళ్ళి అర్ధరాత్రి 2 దాకా డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తే 349 మంది దొరికిండ్రంటే చూడురిగా. 253 బైకులు, 74 కార్లు, 16 ఆటోలు పట్టేసి కేసులు రాసిర్రు పోలీసులు. బగ్గదాగి బండ్లెక్కిన వాళ్ళదంటే సగం పడ పడుచుపోరలే. కానీ సిటీలో ఒక్క దిక్కే గింతగనం దొరికితే హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ల కింద ఇంకెందరు బుక్ అయిన రూపో. పార్లమెంట్ ఎలక్షన్ బిజీలో వాడు 2-3 నెలలు డ్రంక్ అండ్ డ్రైవ్లు దాగితే అర్ధరాత్రి దాకా దాగుడు, రోడ్ల మీద తిరుగుడు పెట్టిండ్రు. రిమ మీటర్లు పట్టుకొని ఇప్పుడు మళ్ళా డ్యూటీలకు ఎక్కితే మనోళ్లకు బొమ్మ అవుపడుతుంది అన్నట్టు. తాగా ఆడగట్టాలి, దొరికి ఈడబెట్టాలి. మీదికెళ్ళి ఇజ్జది పోయే కథ. ఇంటోళ్ళని పిలిచి క్లాస్ వీకినా, లైసెన్సులు రద్దు చేసినా, 2-3 రోజులు జైల్లో పెట్టినా నాకు కాదు నా తోకకు చెప్పన్నట్టే ఉంది కొందరి కథ. కానీ మన పోలీసులను సుతా తారీఫ్ చేయాలి. లంగలం దొంగలని ఎందరిని పడుతుర్రో గానీ ఇళ్ళనైతే అస్సలు ఇటు సరిపో.